అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియచేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు, మనందరినీ ప్రేమించాడు. ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. అయితే ఆ ప్రేమను మనము దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న మనము దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాం మనము అని చెప్పి ప్రతిరోజు కూడా ప్రతి భక్తులు కూడా వారికి వారు ప్రశ్న వేసుకోవాలి. అప్పుడే మనం దేవుని సంతోషపరచగలుగుతాం. దేవుడు ప్రేమ స్వరూపి అని, ఆశ్చర్యకరుడని, అద్భుతకరుడని నీకు తెలిసినా నీవు ఆయన్ని ప్రేమించకపోతే ఆయన ప్రేమ గురించి విలువ ఇచ్చిన దానము కావు. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న మనము దేవుని కృపచేత మనం రక్షించబడ్డామని గుర్తెరిగి ప్రతిరోజు కూడా ఆయనకి 1 గంట సమయమైన ప్రార్థనలో ఉంటున్నామా? మన సంఘాలలో, మన కుటుంబాలలో మన జీవితమే ఒక సువార్తగా ఉందా? నీతిగా యథార్థముగా బ్రతుకుచున్నామా అని చెప్పి మనం ప్రశ్న వేసుకోవాలి. యోబు భార్య కూడా భక్తి చేసిందంట. అంటే ఆనందము, సంతోషము, ఆశీర్వాదం, క్షేమం ఉన్నప్పుడు దేవుడితో ఆమె చక్కగా నడిచింది. కానీ కష్టాలు, శ్రమలు, బాధలు వచ్చినప్పుడు భర్తను చెప్తుంది, దేవుని దూషించి నీవు చావరాదా అని. అంటే ఆమె భక్తి అక్కడ వరకే ఉందంటే ఆశీర్వాదాలు ఉంటే ఆమె భక్తి చేస్తుంది. అలాంటి భక్తి ఆ దేవుడికి ప్రయోజనం కలగదు, ఆమెకు కూడా ప్రయోజనం లేదు. అలాంటి భక్తి మనం చేయకూడదు. పౌలైతే నా మట్టుగా బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే లాభమని ఫిలిప్పీ పత్రిక 1:21 చెప్తున్నాడు. ఆయనకి కపట సహోదరుల వల్ల ఎన్నో నష్టాలట, పక్కవారి వల్ల, ఇరుగువారి వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో బాధలు. ఒక రాత్రంతా పగలంతా ఆయన బట్టలు లేకుండా సముద్రంలో నీళ్ళలో ఉండవలసిన అవసరం వచ్చింది. ఎన్నోసార్లు జైలుకి వెళ్ళాడట, ఎన్నోసార్లు కొరడా దెబ్బలు తిన్నాడట. కానీ ఆయన ప్రేమ నుంచి ఆయనకి ఏది కూడా ఎడబాపలేదు. అంటే అంత లోతుగా ఆయన ప్రేమించాడు. కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత 1000 మంది బైబిల్ పట్టుకున్నారట, 1,00,000 మంది మందిరానికి వెళ్ళారంట. కాబట్టి అటువంటి భక్తి చేస్తే దేవునికి ప్రయోజనము, మనకు కూడా ఆశీర్వాదం. అటువంటి జీవితం మనము భక్తి ఈ రోజు నుంచి చేయుదుముగాక. ఆమేన్.